నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, గురువు యొక్క మార్పు జరిగింది. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తారు. మనకి విదితమే ఇది. కర్కాటక రాశిలోకి వచ్చారు 2వ తారీఖున. అలాగే యమునా నది పుష్కరాలు కూడా వచ్చాయి. మరి గురువు మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఆయన ఉచ్చస్థితిలో ఉండడం చేత ఎటువంటి ఫలితాలను ఇస్తారు? నివేళలో ఉచ్చస్థితిలో ఉండరు కదా, సో ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకమ్మా అంటే కర్కాటక రాశి ఆయనకి ఎందుకంత ఉచ్చస్థితి? ఆయనకి చాలా అంటే ఉచ్చస్థితి ఎందుకంటే అంటే ఇప్పుడు ఇక్కడ సుమన్ టీవీలో చాలామంది యాంకర్స్ ఉన్నారు. విక్రమాదిత్యకి పద్మిని గారికి ఉన్నటువంటి ఆ ఇంటరాక్షన్ ఎందుకు అంత బెటర్గా ఉంటుంది? చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, లేకపోతే మనది ఓన్గా ఫీల్ అవ్వటం. అంతే కదా, అంటే సొంత ఇల్లు అంటే ఇక్కడ కూడా ఇప్పుడు పద్మిని ఆహ్వానించినప్పుడు ఇది సహజంగా సుమన్ టీవీ, కానీ ఇక్కడ నాకంటూ అంటే నా మనిషి, లేకపోతే మీ ఇద్దరం కలిసి జర్నీ చేసాం, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఒక కొత్త రకాన్ని అంటే ఒక యాంకర్ ఒక గెస్టులా కాదు మన ఇద్దరం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు ఎంతమంది మీరు ఎన్ని చూసుకోండి, ఈ 5-6 ఏళ్లలో ఈ టైప్ ఆఫ్ అంటే ఒక ఇంటరాక్షన్, ఒక సమస్యని కూలంకుశంగా పరిష్కరించడం, దాని గురించి విశ్లేషణ చేయడం. ఏదో డౌట్ అడిగేస్తే ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమయ్యేది కాదు. మన ఇద్దరం మొదలు పెట్టాము. 100%. అలా గురుడికి కర్కాటకంలో ఏముంది ప్రత్యేకత? చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. పైగా చంద్రుడి యొక్క రాశి, వారిద్దరు కలిస్తే గజకేసరి అని కూడా అంటారు. ఇంకా అంటే ఆయన అందులో అక్కడ ఏ నక్షత్రం ఉంది? పునర్వసు. ఆయన స్వనక్షత్రం ఉంది. ఇంకా పుష్యమి, ఆశ్లేష. ఓకే, పుష్యమి నక్షత్రానికి అధిపతి ఆయనే, అంటే నక్షత్ర అధిదేవతగా ఉన్నాడు. అలాగే పునర్వసు నక్షత్రం, ఆశ్లేష. అంటే ఒక ఇంటిలో నేను చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటున్నానంటే నాకు సంబంధించినటువంటి, నేను పద్మినితోటి ఎందుకు అంత బాగుంటాను అంటే తనకి సబ్జెక్ట్ ఉంది, నాకు సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయాలనే తాపత్రయం ఉంది, కాబట్టి మా ఇద్దరం కలిస్తే ఒక మంచి ఎపిసోడ్ వస్తుంది. అలాగే చంద్రుడు కర్కాటక రాశి ఏదైతే ఉందో అది సహజ చతుర్థ స్థానం, అది డొమెస్టిక్ లైఫ్. అంటే గురుడు ఆధ్యాత్మికతలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి పుష్యమీ నక్షత్రానికి సహజంగా తనకి శని పడడు కదా, కానీ వాళ్ళిద్దరూ కలిగితే నీచభంగ రాజయోగం మకర రాశిలో జరుగుతుంది. అది దానికి ఆపోజిట్గా ఉండేటువంటిదే కదా కర్కాటక రాశి. అందుకని అక్కడ అద్భుతమైనటువంటి తనకున్నటువంటి శక్తులను ఎవాపరేట్ చేసి తద్వారా తన దృష్టి ఎక్కడెక్కడైతే పడుతుందో అక్కడ అంటే సహజ శుభుడు అంటారా? సహజ శుభుడు, పూర్ణ శుభుడు. ఇప్పుడు మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఎన్ని రోజులైనా స్టార్ట్ చేసి? మధ్య అంటే గురుడు రాబోతూ మీకు ఏమి నేర్పిస్తున్నాడు? శాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. గురు పుష్యమి యోగం రోజు మొదలైంది. ఓ సూపర్. ఇంకా తిరగలేదు. ఇంకా అంటే నీకు వచ్చేటువంటి అజ్ఞానం ఇక మనం వర్ణించలేం. మీ అదృష్టం పద్మిని దొరకటం మీ అదృష్టం. ఆవిడ నువ్వు ఎక్కువ నవ్వేస్తున్నావు, లేకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ అయిపోతున్నావు, వాళ్ళు మాట్లాడినివ్వు అంటే తను మాట్లాడుతుంటేనే లోపల నుంచి ఏమైనా వస్తాయి. అది సహజంగా తనకున్నటువంటి తృష్ణ. శాస్త్రమే. మంచి తల్లి. ఏం చెప్పించేద్దాం అనుకుంటున్నాం? గురువు కదా, మరి మళ్ళీ ఇటువంటి కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది అసలు? ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి, కానీ ఈ జ్యేష్ఠం అధిక జ్యేష్ఠం రాదుగా. ఈ కాంబినేషన్ మళ్ళీ కుదరాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు పెడుతుంటారు 122 సంవత్సరాలకు ఒకసారి, 200 ఒకసారి, అలా చూసుకున్నా కూడా మనం చూడలేము. ఈ జన్మకి చూడలేకపోవచ్చు. కరెక్ట్. కానీ ఈ జన్మలో ఇప్పుడు చేసుకుంటే ఈ పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళిపోవచ్చు. అవకాశం. అందుకని ఏంటంటే సంవత్సరం పాటు ఆయన అతిచారంలో ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతూ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునంకి వెళ్ళి కర్కాటకానికి. ఈ ఆటలో అద్భుతమైనటువంటి ఫలితాలు మారుద్దాం. బాగుంది, చాలా మార్పు వస్తుంది జనాల్లో. ఆధ్యాత్మిక చింతనకి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ సంవత్సరం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ పుణ్యం ఏదైతే ఉందో మనకి జన్మజన్మలాగా చేస్తుంది. బ్యూటిఫుల్. మరి ఏం చెయ్యాలి? గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనేది ఒక్కొక్క రాశికి సపరేట్గా మాట్లాడుకుందాం సార్. అలాగే మీరు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి వేదమే అన్నిటికీ ప్రమాణం అని ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. వేదం ఇచ్చినటువంటి మంత్రాలు ఎవరెవరు ఏమేం చేసుకోవచ్చు,
అలాగే ప్రతి పూజ కానీ అసలు ప్రతి నిత్యం కూడా మనకి సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సంకల్పం లేకపోతే వృధా అమ్మ. సంకల్పం లేని correct. జీవితం, గమ్యం లేని ప్రయాణం ఎలా అయితే వృధావో మనకు సంకల్పం ఉండాలి. రైట్. మరి సంకల్పం కూడా ఎలా చెప్పుకోవాలి? ఒక మంత్రం చేసేస్తున్నాం కాదు, దానికి సంకల్పం ముందు చాలా గట్టిగా మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంకల్పం ఎవరికి తెలియడం కోసం అమ్మ? ముందు మనకి తెలియాలి, ఎవరికో కాదు. లోపల తెలియడం కోసం. అంటే నువ్వు సంకల్పం చెప్పకపోతే భగవంతుడికి తెలియదా? కాదు. భగవంతుడికి అంతా తెలుసు, సర్వాంతర్యామి. కానీ అది నీ లోపల నాటుకుపోవాలి. Exactly. చేసేది నేను, ఫలితం కావాల్సింది నాకు. Right. అది శివుడికి చెప్తున్నావు అంటే నీలో ఆత్మకారకుడికి నువ్వు తింగరేసాలు ఎగు. ఇది నీ సంకల్పం, ఇది నీ టార్గెట్, దాని మీద దృష్టి పెట్టు. Right. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, పరాభవన సంవత్సరం, ఉత్తరాయణం, ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే లోపల ఉన్నటువంటి మనకి లోపలికి మనం ప్రయాణం చేయడం కోసం. Right. మనకే వినాలి, మనమే వినాలి. Right. మన దృష్టి దాని మీద కేంద్రీకృతం అవ్వడం కోసం ప్రతిరోజు ఎవరైతే ఆ సంకల్పాన్ని చెప్పుకుంటారో అద్భుతాలు చూస్తారు. రైట్. ఎలా చెప్పుకోవాలి అనేది కూడా వీడియోలో, ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏ మంత్రం చదువుకోవాలి, ఎలా సంకల్పం చెప్పుకొని చదువుకోవాలి అనేది వివరంగా మనం అందిద్దాం సార్. మరి మొదలు పెడదామా? తప్పకుండా తెలియదు. రైట్. మరి మకర రాశి, ఈ మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురు సంచారం, తద్వారా గురువు ఇచ్చేటటువంటి ఫలితం ఏంటి సార్? సహజంగా మనకి మకర రాశి యొక్క ఒరిజినల్ కారకత్వం ఏంటి? శనాధిపతి. శనాధిపతి కర్మస్థానం. కర్మస్థానం, కర్మనిష్ట, సహనం, బాధ్యత, దీర్ఘకాలిక లక్ష్య సాధన. అంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక కర్మకి బాధ్యుడై ఉండాలి, బద్ధుడై ఉంటాడు. బాధ్యతతో నిబద్ధత కలిగి ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి శని అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేస్తారు. ఇప్పుడు సహజంగా శని ఎక్కడున్నాడు? శని మీనంలో ఉన్నాడు, గురువు ఇంట్లో ఉన్నాడు. ఈయన ఎక్కడికి వచ్చాడు? కర్కాటక సప్తమ స్థానం. సప్తమానికి వచ్చి ఎదురుగా మకరాన్ని చూస్తారు. అదృష్టం ఉందని కదా. దానివల్ల ఏమవుతుంది? సహజంగానే అంటే శని అంటే వీళ్ళిద్దరూ కూడా లీడర్స్. వాళ్ళిద్దరికీ లీడర్షిప్ ఇవ్వాలి. గురువర్గము, శని వర్గము అని రెండు వర్గాలుగా వివరించినప్పుడు వీళ్ళిద్దరూ మకరంలో కలిస్తే అంటే నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. నీచం అయింది గురుడికి, అది నీచం ఉన్న రాజయోగాన్ని ఇస్తారు. అంటే వీళ్ళిద్దరూ కర్మ కారకుడు, జ్ఞానంతో కర్మ చేస్తే నువ్వు అద్భుతమైనటువంటి నువ్వు ఎంత నీచంగా జన్మ తీసుకున్నా నువ్వు ఇది జ్ఞానాన్ని, ధర్మజ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని, కర్మ జ్ఞానాన్ని అనుభవిస్తావో, ఆచరణలో పెడతావో నిన్ను కీర్తి శిఖరాలు. ఎవరున్నారు అలా? నీచభంగ రాజయోగం పొందిన వాళ్ళు ఎవరున్నారు? కాళిదాసు. అంటే కాళీమాత నాలుగు మీద బీజాక్షరాలు దాస్తే అంటే ఆయన సహజంగా ఏంటి మనం ఇలా అంటే నిజభంగ రాజయోగం అంటే అంతే, అంతలా రాజయోగాన్ని ఇచ్చేస్తుంది. అంటే ఎప్పుడు నువ్వు చేసేటువంటి కర్మని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఆ కర్మ, ఆ సత్కర్మ ఏదైతే చెయ్యాలనే తపన, సహజ కర్మస్థానం కాబట్టి దాని మీద మనం దృష్టి పెట్టి చేయగలిగినప్పుడు అవన్నీ వస్తాయి. రైట్. శని చాలా జాగ్రత్త. నేను చాలామంది చెప్తా, శని అంతర్దశ జరుగుతున్నా, ఏలినాటి శని జరుగుతున్నా, శని మహర్దశ జరుగుతున్నా చాలా జాగ్రత్తగా లేకపోతే మీరు చేస్తున్నది తప్పు అయితే చుక్కలు చూపించేస్తారు. చాలా సిస్టమేటిక్గా ఉండాల్సిందే. అందుకని ఆ ఇబ్బందులు ఏమన్నా ఉన్నా ఇక్కడ మనం గురువు యొక్క అనుగ్రహాన్ని పొందితే మీ జీవితాలు అద్భుతం. అంటే నాకు మకర రాశికి సంబంధించి ఉత్తరాషాఢ నక్షత్రం సంబంధించి తెలిసిన వాళ్ళని నేను అంటే మనం మాట్లాడుకునేటప్పుడు ఆ అనలైజేషన్ అంటే వీళ్ళు ఈ జీవితంలో ఇది చూశారు, ఇది చూస్తారు, ఇలా మనం చూస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగా మన జీవనాన్ని మార్చుకుంటూ కొట్టిపడేయటం కాదు, ఇది మనకి మళ్ళీ ఏ జన్మకి వస్తుందో ఈ అవకాశం. కాబట్టి ఇది జన్మ జన్మలకి క్యారీ ఫార్వర్డ్ చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి యోగం. నాకు నిన్న ఎందుకు సంకల్పం పుట్టిందో నిన్న నేను చేసుకున్నాను. అంటే నేను వేదం నేర్చుకున్నాను కాబట్టి నాకు నేనుగా నా కర్కాటకంలోకి వచ్చిన వెంటనే శుభగడియలు చూసుకుని హోమం చేసుకున్నాను నా స్వగృహంలో. అంటే మామూలుగా మేము హైదరాబాద్లో ఉంటాం, అద్దిల్లు, అమ్మ నాన్న ఉండరు. అమ్మా నాన్నలతో ఉండి సొంత ఇంట్లో నేను ఆ యజ్ఞం చేసుకోగలిగాను. అది మీకు ఇవ్వాలని నీ ద్వారా నువ్వు నాకు ఫోన్ చేసేంత వరకు నేను అక్కడే ఉన్నాను. అనుకోకుండా వచ్చి ఈరోజు మనం ఈ వీడియోలు చేస్తున్నాం. రెండవ రోజు గురుడు కర్కాటకంలో ప్రవేశించినటువంటి రెండవ రోజు. రోజులు మీరు ఎడిటైజ్ చేసి ఇవ్వడానికి టైం పట్టినా దయచేసి 2-3 రోజులు వృధా అయిపోయినా ఇది మళ్ళీ మనకు దొరకని అవకాశం. 365 రోజుల్లో 3 రోజులు పోయినాయి, 4 రోజులు పోయినాయి, 10 రోజులు పోయినాయి, మిగతా వాటిని ఉపయోగించుకుందాం. ఒక దివ్యమైనటువంటి సంకల్పం తీసుకోండి. ఈ సంవత్సరం విరుద్ధ స్వభావ ఆహారాలు అంటే మాంసాహారాలు అవి తీసుకోకుండా సాత్వికంగా ఉంటూ, సత్వతమో అంటే వండినవి తింటూ,
అవి మళ్ళీ ఇవి కాదు, విరుద్ధ స్వభావం కాదు. మాంసాహారం కాకుండా, గుడ్లు కాకుండా, చేపలు కాకుండా ఇలాంటివి ఏమీ తినకుండా సాత్విక ఆహారం, ఫలాహారం, ఫలితం కోసం ఫలాహారం తినండి, పళ్ళు బాగా తినండి, సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అన్నీ తినండి, మధ్యాహ్నం శుభ్రంగా భోజనం చేయండి, సాయంత్రం వేడిగా ఉండేటువంటి జావ ఏదైనా ఒక రాగి జావ, సామెలు, అరికెలు ఇవి చాలా ఉన్నాయి. అందులో నేను చూసినట్లు సామెలు ద మోస్ట్ పవర్ఫుల్, బాగా పనిచేస్తాయి, ఎనర్జెటిక్గా ఉంటాం. అంటే ఇందులో దైవిక దృష్టి కూడా ఉందమ్మా. సామె మంత్రంలో సామెలకి సంబంధించిన మంత్రం ఉంది, ఎవరికి సంబంధించిన మంత్రం నేను షాక్ అయ్యాను. నేను అట్లా ప్రయోగం చేశాను, సామెలతో ప్రయోగం చేశాను, అద్భుతాలు అనమాట. అంటే అతీతమైన శక్తులు ఊరికే ప్రాక్టీస్ చేస్తే మంత్రం చదివితే రావు, మనం తీసుకునే ఆహారంలో కూడా శక్తి ఉంటుంది. ప్రయోగం అంటే జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశారు, ప్రయోగం అంటే వేరే అనుకున్నారు. అది కాదు, అంటే ఆ మంత్రం యొక్క ఉచ్ఛిష్టత ఏంటి, లోపల దేవత ఎవరు, ఏమిస్తుంది అనేది నేను సామెల్లో ఉంది. కొన్ని మంత్రాల్లో ఆ సామ అనే మంత్రం వస్తుంది, ఎవలకు మంత్రం ఉంది, యవయాం, అద్భుతమైనటువంటి మంత్రాలు, అర్థాలు, గూఢార్థాలు మనం సాధన చేయాలి. మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం సంకల్పం చేసుకోండి, మీ జీవితంలో అద్భుతం, పూర్వపుణ్యాన్ని మనం పట్టుకెళ్ళిపోదాం, జన్మజన్మలు పట్టుకెళ్దాం. మరి ఎట్లా ఏ మంత్రం చదవమంటారు సార్? బృహస్పతే అది యదర్యో అర్హాద్ ద్యుమద్ధి భాతి క్రతమజ్జునేషు యద్దీదయచ్చ వస మృత ప్రజాత తదాస్ము ద్రవిణం దేహి చిత్రం. ఇది ఋగ్వేదం 4:51. ఒకటే మంత్రం సార్? మొదటి మంత్రం. ఇంకొక మంత్రం ఏంటంటే బృహస్పతిర్న పరిపాతు పశ్చాత్ ఉతోత్తరస్మద ధరాధగయో పురస్తాదుత మధ్యతో నః సకాసకిభ్యో వరివ కృణోతు. ఇది రెండో మంత్రం. ఓకే, ఇది ఎన్నిసార్లు చేయమంటారు? 27, 16, 27, 27. ఓపిక ఉంది 54. మొదటి మంత్రాన్ని ఎక్కువ చేసుకుని రెండో మంత్రాన్ని తక్కువ చేసుకోవచ్చు. దాంతోపాటు ఓం గ్రామ్ గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతే నమః ఈ మంత్రాన్ని, అలాగే శని రాశ్యాధిపతి శని కదా, ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనిశ్చరాయ నమః, ఈ రెండు మంత్రాన్ని కూడా మనం యథాశక్తి 1000 చేసుకోవచ్చు. ఉదయం బృహస్పతి మంత్రాన్ని చేసుకుని సాయంత్రం శని మంత్రాన్ని చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సంకల్పం ఎలా చెప్పుకోవాలి సార్ మీరు? ధర్మ సహిత కర్మ స్థిత్యర్థం, ఉద్యోగ వ్యాపార స్థిరాభివృద్ధ్యర్థం, శని గురు అనుగ్రహ ప్రాప్త్యర్థం, జ్ఞాన వివేక స్థిత్యర్థం గురుమంత్ర జపం కరిష్యే. ఈ మంత్రాన్ని ఈ సంకల్పాన్ని చెప్పుకొని ఆ తర్వాత మంత్రాన్ని చదవాలి. అద్భుతం సార్. మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురు సంచారం చేత చాలా చక్కటి ఫలితాలు ఉండాలి వీరికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మి తల్లి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.